హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరోలకి మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు. ఇంతకీ ఏ మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలకి మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? అసలు వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత? అవి ఏ హీరోల రెమ్యునరేషన్ కంటే ఎక్కువ? మ్యూజిక్ డైరెక్టర్లు ఆ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోవడానికి గల కారణాలు అన్నటువంటి ఎన్నో విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం డైరెక్టర్లు స్టార్ హీరోలే కాదు, వరుసగా మ్యూజిక్ హిట్ పడితే మ్యూజిక్ డైరెక్టర్లు సైతం వాళ్ళ రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తున్నారట. అలా ఇప్పుడు సౌత్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న జాబితాలో మొదటి 3 స్థానాల్లో అనిరుద్, ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్ లు ఉండడం జరిగింది. ఇంతకీ వీళ్ళ రెమ్యునరేషన్ ఎంత అనుకుంటున్నారా? ముందుగా మన ఆస్కార్ అవార్డు విన్నర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ గురించి తెలుసుకుందాం. పెద్ద సినిమాలో ఏరి కోరి మరి బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా తన సినిమాకి ఉండాలని కోరడంతో ఏఆర్ రెహమాన్ పెద్ద సినిమా కోసం ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ తర్వాత ఈ మధ్య వరుస మ్యూజిక్ హిట్లు అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ సైతం తను ఒక్కో సినిమాకి దాదాపుగా 12 నుండి 15 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఇక చివరగా అనిరుద్ విషయానికి వస్తే, వారి సినిమాల్లో అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తే చాలు, ఆ సినిమా మ్యూజికల్ పరంగా పక్కా హిట్ అవుతుంది అనే బ్రాండ్ ని తెచ్చుకున్నటువంటి అనిరుద్ ప్రస్తుతం తన ఒక సినిమాకి 15 కోట్లకు పైననే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అంటే ప్రస్తుతం సౌత్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్దే ఉన్నాడన్నమాట. ఆ తర్వాత 2వ స్థానంలో ఏఆర్ రెహమాన్, 3వ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ లు ఉండడం జరిగింది. ఒక రకంగా మన తెలుగులో మంచి నటులుగా పేరు తెచ్చుకున్న కొంతమంది హీరోల రెమ్యునరేషన్ల కంటే కూడా వీరి రెమ్యునరేషన్లే ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన తెలుగు హీరోలు అయినటువంటి నాగ చైతన్య, నితిన్, సాయి ధర్మతేజ్ లాంటి వారు కూడా ఒక్కొక్క సినిమాకి కేవలం 10 నుంచి 15 కోట్లు మాత్రమే తీసుకుంటుండగా, నిఖిల్, శర్వానంద్, అడవిశేష్ లాంటి వాళ్ళైతే ఇంకా 10 కోట్ల లోపే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అలా ప్రస్తుతం మన తెలుగు హీరోలను మించి ఆ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. మరి ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ల పైన మీ అభిప్రాయం ఏంటో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.